అతిపెద్ద సినిమా పైరసీ ముఠాను పట్టుకున్నారు తెలంగాణ సైబర్ క్రైమ్ పోలీసులు. 6గురిని అరెస్ట్ చేశారు. తెలుగు సహా పలు భాషల సినిమాలను పైరసీ చేసింది ముఠా. పైరసీ వల్ల తెలుగు చిత్ర పరిశ్రమకు 3700 కోట్ల మేర నష్టం వాటిల్లిందని తెలిపారు నగర పోలీస్ కమిషనర్ సివి ఆనంద్. టెలిగ్రామ్ ఛానల్స్, టొరెంట్స్ తో పాటు కొత్తగా ఎంఓ విధానంలోనూ పైరసీ చేస్తున్నారు. థియేటర్ కు వెళ్లి కెమెరా ద్వారా రికార్డింగ్ చేస్తున్నారు. అందరూ విస్తుపోయేలా డిజిటల్ శాటిలైట్ ను కూడా హ్యాక్ చేస్తున్నారు. పైరసీ సినిమాలు అప్లోడ్ చేశాక బెట్టింగ్, గేమింగ్ యాప్ ప్రకటనల ద్వారా ఆదాయం పొందుతున్నట్టు పోలీస్ కమిషనర్ తెలిపారు. ఏవైతే ఉన్నాయో ఇప్పటి వరకు మనం ఒకటే అనుకున్నాం, కానీ రెండో ఎంఓ ఏదైతే ఉందో మోడస్ ఆపరెండై, అది చాలా విస్మయం కలిగించే అంశం. అది థియేటర్స్ లో వెళ్లి క్యామ్ కార్డర్ ద్వారా రికార్డింగ్ చేసి ఆ మూవీని రికార్డింగ్ చేసుకున్న తర్వాత బయటకు వచ్చి దాన్ని అప్లోడ్ చేసి విస్తృతపరచడం. రెండవది హ్యాకింగ్ ఆఫ్ సర్వర్స్ ఆఫ్ డిజిటల్ మీడియా హౌసెస్. ఈ అంశం ఇప్పటి వరకు ఎవరికి తెలియదు. ఇది ఇప్పుడు హైదరాబాద్ సిటీ పోలీస్ సైబర్ క్రైమ్ వింగ్ వారు కనుక్కున్నారు. ఇంకో చాలా ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే, ఇదంతా ఎవరు స్పాన్సర్ చేసి ఎవరు నడిపిస్తున్నారు? మెయిన్లీ బెట్టింగ్ అండ్ గేమింగ్ యాప్స్ ఏవైతే ఉన్నాయో వారు ఇది స్పాన్సర్ చేస్తున్నారు. అది కూడా ఒక తెలియని విషయం, విస్మయం కలిగించే విషయం. ఆ లింక్ ఏదైతే ఉందో అది ఇప్పుడు బయటపడింది. ఇంకా చాలా మంది దాంట్లో అందుకే బెట్టింగ్, గేమింగ్ కి అలవాటు పడుతున్నారు. హై ఎండ్ కెమెరాతో ఉన్న సెల్ ఫోన్ తో నిందితులు సినిమాను రికార్డింగ్ చేస్తున్నారు. సెల్ ఫోన్లను జేబులో కానీ, పాప్కార్న్ డబ్బాలో కానీ పెడతారని, తాము ముందుగా అరెస్ట్ చేసిన కిరణ్ ముఠా ఇప్పటి వరకు ప్రత్యేకమైన యాప్ ద్వారా 400 సినిమాలను పైరసీ చేసిందని వెల్లడించారు. రికార్డింగ్ చేస్తున్నప్పుడు సెల్ ఫోన్ స్క్రీన్ లైట్ కూడా ఆఫ్ లో ఉండటం వల్ల ఎవరికీ అనుమానం రాదన్నారు. సినిమా పైరసీలకు నెదర్లాండ్స్ కు చెందిన ఐపీ అడ్రస్ వాడుతున్నట్లు గుర్తించారు. ఈ ముఠాను పట్టుకునేందుకు అత్యాధునిక టెక్నాలజీని వినియోగించారని పోలీసులు తెలిపారు. తాము కేసును ఛేదించిన విధానం తెలిసి షాక్ అయినట్లు నిందితుడు చెప్పాడన్నారు.